అసలు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ద్వారా మన మజిల్ మాస్ని ఎందుకు ఇంక్రీజ్ చేసుకోవాలి? ఎందుకంటే మజిల్ మాస్ అనేది మన ఓవరాల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇది మన బాడీలో ఇంజన్ లాగా పనిచేస్తూ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ని అవాయిడ్ చేయడానికి మన మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ముఖ్యంగా బోన్ డెన్సిటీని కాపాడుతూ వయసు సంబంధిత వీక్నెస్ను కంట్రోల్ చేస్తూ మన బాడీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం తగినంత మజిల్ మాస్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఒక ఏజ్ వచ్చాక మజిల్ లాస్ అవ్వడాన్ని సార్కోపేనియా అంటారు. ఎంత ఎక్సర్సైజెస్ చేయకుండా ఓన్లీ వాకింగ్ మరియు ఇంట్లో పనులు చేస్తున్నా కదా, ఇది కూడా ఎక్సర్సైజే కదా అని అనుకుంటే మాత్రం ఆఫ్టర్ ద ఏజ్ 30 అడల్ట్స్ కెన్ లూజ్ 3 to 8% ఆఫ్ మజిల్ మాస్ పర్ డికేడ్. అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి 3 to 8% తగ్గుతూ వస్తుంది. ఓల్డ్ ఏజ్లో మజిల్ మాస్ అనేది ఆల్మోస్ట్ 50% తగ్గుతూ బాడీ ఫంక్షనింగ్కి చాలా కష్టమవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ మజిల్ లాస్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి మీరు కంపల్సరీ ఈ 5 పాయింట్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, స్ట్రెంత్ ట్రైనింగ్ 2 to 4 times per week. సెకండ్ వన్, ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. థర్డ్ వన్, ఇంకాపరేట్ కాంపౌండ్ మూమెంట్ ఎక్సర్సైజెస్. ఫోర్త్ వన్, స్టే యాక్టివ్ అవుట్సైడ్ ద జిమ్. ఫిఫ్త్ వన్, రెస్ట్ అండ్ స్లీప్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, విక్రమ్ హెల్త్ కోచ్.